హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ మిక్స్తో చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అచ్చం మనం ఐస్ క్రీమ్ షాప్లో తిన్నట్టుగానే ఉంది. చూడండి, టెక్స్చర్ కూడా అలాగే వచ్చింది. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలి. ఈ మిల్క్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నామంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది పాలు. ఈ పాలు మరిగేలోపు మనము ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని కూడా తీసి రెడీగా పెట్టుకుందాము. ఇది క్వాలిటీ కంపెనీది పిస్తా ఫ్లేవరు. 100 గ్రామ్స్ ఉంది దీంట్లో పౌడరు. ఈ 100 గ్రామ్స్ పౌడర్ అనేది 1/2 లీటర్ మిల్క్కి సరిగ్గా సరిపోతుంది. అలాగే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఈ బాక్స్ పైన క్లియర్గా రాసి పెట్టారు. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసుకుందాము. పాలు కూడా మరిగాయి కదా. ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో మనం ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని మిక్స్ చేసుకుందాము. ఈ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు అనేది కట్టకుండా. దీన్ని ఇలా కలుపుతూనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనము మరిగించుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఇలా చిక్కబడి రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మధ్య మధ్యలో కలుపుతూనే చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి ఇలా బయటికి తీసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. దీన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోతే ఇలాగే డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి మూత మంచిగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 8 to 10 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాం కదా, ఐస్ క్రీమ్ అయితే గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకుందాము. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.